హాయ్ అండి. హలో, నేనైతే జొన్నలు తీసుకొచ్చాను ఇంతకుముందే బయటికి వెళ్ళి షాప్లో. ఎప్పుడుగా తెల్ల జొన్నలు తీసుకొస్తాను, ఈసారి అయితే పచ్చ జొన్నలు తీసుకొచ్చాను. కేజీ అయితే 70 రూపీస్ చెప్పారు. అవి నార్మల్ అయితే 35 రూపీస్, సారీ 40 రూపీస్ చేంజ్ ఏమో ఉంది. అయితే వీటిని ఒకసారి నీట్గా చెరిగేసుకొని దాంట్లో ఏమన్నా చెత్త కానీ లేదు అంటే ఇసుక కానీ ఏమన్నా ఉంటే తీసేసి ఒకసారి కడిగేసుకొని 2 రోజులు 3 రోజులు మంచిగా ఆరబెట్టేసుకొని అప్పుడైతే పిండి పట్టించేసుకుందాము. పిండి పట్టించేసుకొని దీంతో రొట్టెలు చేసుకోవచ్చు, లేదు అంటే అప్పాలు చేసుకోవచ్చు, సర్వప్ప చేసుకోవచ్చు. బియ్యాన్ని వీలైనంత వరకు తగ్గించేసుకొని ఇలాంటివి చేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. అది ముచ్చట. అదిగోండి జొన్నలు మనము మార్కెట్కి వెళ్ళి తీసుకురాగా చాలామంది ఇట్లా షాప్లోకి వెళ్ళి తీసుకుపోయి ఇట్లా గిన్నెలు పోయి పట్టించుకొస్తారు. కానీ అట్లా చేయొద్దు, ఎందుకంటే దాంట్లో చెత్త ఉంటుంది. కాబట్టి మనము 1-2 సార్లు నీట్గా చెత్త ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకొని, ఇదంతా పొట్టు ఉంటుంది, ఈ పొట్టు అంతా క్లీన్ చేసి 1-2 సార్లు మంచిగా కడిగేసుకున్న తర్వాత మాత్రమే పట్టించుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటాయి. ఇవి ఎంత ఫస్ట్ గ్రేడ్ అయినా సరే నాకు కడగకుండా అస్సలు పట్టించుకోవడం ఇష్టం ఉండదు అనమాట. అవి ఏంటి మనకి దుమ్ము దుమ్ముగా ఉంటాయి. ఇప్పుడు ఇవి కడిగినప్పుడు చూపిస్తాను మీకు ఎంత దుమ్ము వస్తుందో. ఇదంతా పొట్టు, ఈ పొట్టు అంతా తీసేసేయాలి, లేదంటే పురుగు వచ్చేస్తుంది. మనం రొట్టె చేసేటప్పుడు కూడా పొట్టు పొట్టు అనిపిస్తుంది. ఏది అవసరమో అది తీసుకోవాలి, అవసరం లేని దాన్ని క్లియర్ చేసుకుంటూ చేసేసుకోవాలి. ఇదిగోండి ఏదో ఉష్కేమనుందో 1-2 సార్లు ఒకసారి చెక్ చేసుకొని ఈ జొన్నలు మంచిగా కడిగేసి ఆరబోసుకున్నాక ఒకసారి పేలాలు కూడా చేసి చూద్దాము. బాగుస్తాయి పేలాలు కూడా. మనం మంచి ఇంట్లోనే పేలాలు చేసుకొని కొంచెం తాలింపు వేసుకొని తిన్నా కమ్మగా ఉంటాయి. తర్వాత దీంతో రవ్వలాగా తయారు చేసుకొని ఉప్మాలాగా కూడా చేసుకొని తినవచ్చు అనమాట. వీలైనంత వరకు మనకు షుగర్ రాకంటే ముందే, షుగర్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్, షుగర్ వస్తే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముందే తీసుకున్నాం అనుకోని కొంతవరకు మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకున్న వాళ్ళం అవుతాం కదా. అందుకని పొట్టు పొట్టు ఇంత వచ్చింది చూసారా. ఇదిగోండి మట్టి గడ్డలు ఉంటాయి అన్నాను కదా, ఇదిగోండి మట్టి చూసారా. మనం కడగడం వల్ల మట్టి ఎక్కడైనా ఉన్నా ఆ మట్టి గడ్డలు వాటర్లో కరిగిపోతాయి. అందుకని మంచి నీట్గా కడిగేసుకోవాలి. ఈ గుడకిలో తెల్ల తెల్ల చూసరికి పేలాలే అనిపించింది. మంచిగా వస్తాయి పేలాలు. ఇట్లా అన్నిటిని ఏరేసి గిన్నెలకు మార్చేసుకొని నీళ్ళు పోసి కడిగేసుకుందాం. ఓకేనా. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే మొత్తం అన్నింటిని కూడా చెరిగేసుకోవడం అయిపోయింది. ఇదిగోండి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మనకు చూడడానికి ఎంతో ఫ్రెష్గా అనిపిస్తున్నాయి కదా, కానీ దాంట్లో చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఇదిగోండి ఎంత పొట్టు వచ్చింది, ఒక ఇసుక రాయి, ఒక ఇసుక కూడా వచ్చింది. తర్వాత మట్టి గడ్డలు వచ్చాయి, ఒక పురుగు కూడా వచ్చిందనమాట. మనం ఏంటంటే పిండి ఎక్కువ రోజులు స్టోరేజ్ అయ్యి ఉండాలి అంటే మనకి దాంట్లో రాళ్ళు కానీ చెత్త కానీ ఏమీ లేకుండా ఉంటే
మంచిగా ఉండే. అందుకే మనం తీసుకొచ్చుకుని ఒకసారి చెరిగేసుకొని పిండి పట్టించుకోకుండా సరే చెరిగేసుకొని పెట్టుకోండి. ఇదిగోండి ఇసుక ఎక్కడో ఉంది అని చూస్తుంది. ఇదిగోండి ఇసుక రాయి వాటిలోనే కలిసిపోయి ఉంటుంది. మట్టి గడ్డలు కూడా బాగానే వచ్చేది. ఇదిగోండి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి మట్టి గడ్డలు. అందుకే మనము షాప్కి వెళ్ళి తీసుకురాగానే చాలామంది తీసుకుపోయి డైరెక్ట్ పట్టించేసుకుంటారు. అట్లా పట్టించుకుంటే పని చేయొద్దు. ఇదిగోండి దీంట్లో కూడా చాలా ఉన్నాయి మట్టి గడ్డలు. ఇదిగోండి దాంతోపాటు కొండి పురుగు కూడా వచ్చింది. చూసే పురుగు కూడా వచ్చింది. అందుకే మనం ఒకరికి 2 సార్లు చెరిగేసుకొని మంచిగా కడిగేసుకొని ఒక 2 సార్లు ఆరబెట్టుకున్నాక పిండి పట్టించుకోవాలి. ఎంత 10-15 నిమిషాలు పట్టింది 2 కిలోల వీటిని నీట్గా క్లీన్ చేసుకోవడానికి. తర్వాత ఇప్పుడు ఒకసారి కడిగేసుకొని ఆరబెట్టేసుకున్నాం అనుకుంటే ఒక 2-3 రోజులు దీంతో సగం పిండి పట్టేస్తాను, సగం ఏమో మిక్సీ పట్టేసి రవ్వలాగా చేసి దాన్ని ఉప్మాలాగా కానీ లేదంటే అన్నంలాగా కానీ చేసుకొని తిందాంలే అనుకుంటున్నాను. ఎందుకంటే వీలైనంత వరకు మనకి షుగర్స్ రాకుండా ఉండేలాగా ప్రయత్నం అయితే చెయ్యాలి అని అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయి. వీటిని చూసి తెల్ల జొన్నలకి పసుపు కలిపారా అన్నట్టు అనిపిస్తుంది. కూడా తెల్ల జొన్నలు ఇవి. అక్కడక్కడ పచ్చి జొన్నలలో తెల్ల జొన్నలు కూడా ఉన్నాయి. ఇవి మీ తెల్లగా ఉన్నాయి. యాక్చువల్గా పచ్చజొన్నలు అంటారు. ఇవి పచ్చ జొన్నలు అనమాట. జొన్నలలో తెలంగాణ వాళ్ళం పచ్చజొన్నలు అంటాం కదా, కానీ పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు కాదు. వీటిని అయితే ఒకసారి నీట్గా ఇలా కడిగేసి తీసేసి ఇలా వేసుకుందాము. ఒక్కోసారి అర్థం కావట్లేదు, తెల్ల జొన్నలు అయితే తక్కువ రేటు, పచ్చ జొన్నలు అయితే ఎక్కువ రేటు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఫుడ్ కలర్ కలిపేసి ఎండబెట్టేస్తారా అనిపిస్తుంది. ఏమో రోజులంతా కూడా కల్తీ మయంలో ఉంది కదా. అందుకే ఒకసారి కడిగేసుకున్నాం అనుకోండి, ఓ 2 నిమిషాలు 5 నిమిషాలు ఇట్లా వాటర్ నానబెట్టేస్తే కూడా ఒకవేళ ఫుడ్ కలర్ కలిపారే అనుకో కలర్ పోయే ఛాన్సెస్ ఉంటుంది కదా అని. ఏమో అసలు ఏది ఆరోగ్యానికి మంచిది ఏది అనారోగ్యం చేస్తుంది అసలు అర్థం కావట్లేదు. అంతకుముందు పింక్ సాల్ట్ కూడా ఒకసారి తెచ్చుకుంటే అసలు పింక్ సాల్ట్ అంటే మన వాటర్లో వేయంగానే అది ట్రాన్స్పరెంట్ అయిపోయింది, అసలు కలర్ అంతా వచ్చేసింది వాటర్లకి. నాకు అసలు భయం వేస్తామ్మా, నిజంగా పింక్ సాల్టా లేదు అంటే నార్మల్ సాల్ట్కే పింక్ కలర్ కలిపారా అనిపించింది. అందుకే ఏదైనా కానీ ట్రాన్స్పరెంట్గా ఉన్నది వాడుకుంటే బెటర్ ఏమో అనిపించింది. ఇది కూడా ఇంతకు కడగకముందు వేరే కలర్ ఉండే, ఇప్పుడు కడిగితే లైట్ కలర్ అయిందా అనిపిస్తుంది. ఒకసారి మనిషి జీవితంలో అనుమానం ప్రారంభమైంది అనుకోండి, కష్టం మీకు బతకడమేమో అనిపిస్తుంది. ఇప్పుడు మాట నేను ఆయన ఉన్నప్పుడు అన్నా అనుకో, మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నావు ఎల్లో కలర్ బయటికి తెచ్చుకుంటే అయిపోతుండే కదా అంటుండే. ఒక్కోసారి అట్లే అనిపిస్తుంది, డబల్ రేట్ తెచ్చుకొని మళ్ళీ అయ్యో అది కల్తీ చేసిందా ఏంటని ఆలోచించాల్సి వస్తుంది ఎందుకు అనిపిస్తుంది. ఇలా మంచిగా కడిగేసి ఇదిగోండి ఆల్రెడీ ఒకసారి వాటర్ తీసేసాను. ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట ఎల్లోగా. ఇవన్నీ తీసేసి నీళ్ళు మంచి వడిచిపోయిన తర్వాత ఆరబెట్టేసుకుందాం. ఓకేనా, అన్నిటిని జాలీల ప్లేట్లో వేసుకున్నాం అనుకోండి ఎక్సెస్ వాటర్ అంతా వడిచిపోతుంది. తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఆరబెట్టేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా మనము జొన్న నూకనైతే తయారు చేసుకున్నాం. ఇదిగోండి ఇదేమో ఇడ్లీ కోసమని ఇడ్లీ నూక, ఇదేమో ఉప్మా కోసమని ఉప్మా నూక, ఇదేమో రొట్టె కోసమని పిండి అనమాట. 2 kgs పట్టాను. 2 kgsలో చూద్దాం ఎంత వస్తుందో. పిండి అయితే ఆల్రెడీ కొంచెం పట్టింది ఉంది, అది వేరే బాక్స్లో పెట్టాను. దీన్ని ఇంకొకసారి మిక్సీలో వేసేసామనుకోండి ఇంకా మెత్తగా వస్తుంది. దీంట్లో మనకి జొన్నలు ఏం లేవు, దొడ్డు జల్లెడ వేసి ఒక రౌండ్ అనేసాను. అప్పుడు జొన్నలన్నీ సపరేట్ అయిపోయింది. ఇది దొడ్డుగా ఉన్నది అనేస్తే ఈ సన్నగా ఉన్నటువంటి నూక అంతా వచ్చేసింది. ఓన్లీ జొన్నలు మాత్రమే పైన ఉండే, బట్ అంటే మనం మిక్సీ పట్టేసుకున్నాం. అంతకుముందు ఎలా చేయాలో అర్థం కాలేదు, చేస్తూ ఉంటే మనకు ఏం చేయాలో ఏంటో తెలుస్తుంది కదా. ఇదిగోండి ఇడ్లీ, ఉప్మా, రొట్టె. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినాలి కదా. మిక్సీ కంటే కూడా ఇసురు రవ్వతో ఇస్లీ కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా ఆరోగ్యానికి మంచిది. అదే చూస్తాను నెక్స్ట్ టైం నుండి కట్టెల పొయ్యి మీద చేయడానికి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇదిగోండి రొట్టె దోశ, రొట్టె కాదు
పిండి చూడండి మంచిగా ఫ్లఫీగా వచ్చింది అసలు. ఇడ్లీ పిండికి ఎట్లా వస్తాయి అనుకున్నా కానీ మంచిగా వచ్చింది పిండి. ఇడ్లీలు పెట్టేసి చట్నీ వేసేద్దాము. సాల్ట్ కొంచెం తీసేస్తే ఎక్కువైతుందేమో, ఎందుకంటే ఆల్రెడీ మమ్మీ కలుపున్నాను. ఇదిగోండి చట్నీలో సాల్ట్ పప్పు చాలా సాల్ట్. ఫ్రెండ్స్ ఇదిగోండి జొన్న ఇడ్లీలు అనమాట. ఆల్రెడీ ఒక వాయి పెట్టాను, ఎట్లా వస్తా లేదా అనేసి చూద్దామనేసి ఫస్ట్ టైం అనమాట ట్రయల్ వేయడము. 2 ప్లేట్స్ పెట్టాను, మంచిగా వచ్చినాయి, చూపిస్తాను ఆగండి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన 4 ప్లేట్స్ అయితే పెడుతున్నాను నైట్ డిన్నర్ కోసం అనమాట. ఆల్రెడీ గిన్నెలో వాటర్ వేసేసుకున్నాను. ఇదిగోండి చూపిస్తాను, ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి ఆల్రెడీ మనం పెట్టుకున్న ఇడ్లీలు ఆల్రెడీ కొంచెం తీసి టేస్ట్ చేసి చూసాము, బాగుంది. వేడిగా తినిస్తావా? పల్లి చికెన్తో తింటావా? తింటావా? కొంచెం తింటు. ఫ్రెండ్స్ ఇది కానీ ఫైనల్గా అయితే ఉప్మా అయిపోయింది. దీంట్లో పచ్చిమిర్చి తీసేసాను, పచ్చిమిర్చి వేసి దీంట్లో పెట్టేసాను. వేడిగా ఉంది ఉప్మా. కరివేపాకు తినేసాను. తింటాము, అదే చెప్పాను. ఇంకోండి మనం ఒకవేళ సాస్ అలాంటిది వేసుకోవాలనుకుంటే ఇలా చిన్నపిల్లలకి పచ్చిమిర్చి ఏరేసి ఇచ్చామనుకోండి ఈజీగా సాస్తో తింటారు. లేదు అంటే సాస్ ప్యాకెట్ తీసుకో. ఇప్పుడు ఇంకా సాస్ బాటిల్స్ రావట్లే, ప్యాకెట్స్లో వచ్చినాయి, మంచిగా బాటిల్స్లో వచ్చాయి, గ్లాస్ బాటిల్స్లో వచ్చాయి. మీలో ఎంతమందికి ఈ యొక్క ఉప్మా విత్ సాస్ అనేటువంటి ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. మా వాడికి సాస్ అంటే చాలా ఇష్టం. అన్నంతో ఛాన్స్ ఉంటే అన్నంతో కూడా తినేవాళ్ళేమో. అన్నంతో కూడా తింటారు కదా బయట కంట్రీస్లో, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. తింటారా అన్న చాలా అబ్బా చెప్తూనే ఉన్నా, పోస్తూనే ఉంది వర్షం. పేస్ట్ చూపేసి హాయ్ అండి, హలో. పిల్లల తెలివితేటలు చూడండి. ఇప్పుడు నైట్ డిన్నర్కి అయితే జొన్న ఇడ్లీలు పల్లి చట్నీ చేస్తున్నాను. ఒకసారి గ్రేవీతో టేస్ట్ చేయను, బాగుందా అంటే ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇడ్లీ ఫస్ట్ టైం జొన్న ఇడ్లీలు ఎలా వస్తాయి ఏంటో అనుకున్నాను, కానీ బాగా వచ్చాయి. మంచిగా ఉంది కదా నాన్న. ఏంటంటే 2 రవ్వ తీసుకుంటే 1 కంటే కొంచెం తక్కువ మినపప్పు తీసుకున్నాను. యాక్చువల్గా 3 కప్పులు రవ్వ తీసుకున్నాను. 1.5 కప్పు మినపప్పు తీసుకొని నైటే నానబెట్టేసుకున్నాను, మిక్సీ పట్టేసి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే నైట్కు దోశ వేసాను, ఇడ్లీలు పెట్టేసాను అనమాట. ఇప్పుడు పిల్లల తెలివితేటలు ఎక్కువైతుంది అన్నాను కదా. మా మమ్మీ మంచిదేమన్నా అబ్బా. ఇప్పుడు డైలాగ్ మళ్ళీ ఒకసారి చెప్పాను, నేను మర్చిపోతా డైలాగ్. మా మమ్మీ చాలా మంచిది. ఎందుకన్నా అబ్బా? నిజంగానేనా లేకపోతే ఫోన్ కోసమా? రెండింటి కోసం. అబ్బా ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని చెప్పావా?